NAFTA, North American Free Trade Agreement between three countries, America, Canada, and Mexico, came into force on 1st January 1994. Even before NAFTA, since 1989, there is a free trade agreement between America and Canada. On that day, that is the 1st January 1994, the three countries became the largest free trade market in the world. The three countries, the NAFTA countries, coming together on that day, it was the largest free trade market in the world. The combined economies of the three countries at that time measured $6 trillion. At that time, the combined economies measured $6 trillion and indirectly affected more than 365 million people. NAFTA was created to eliminate tariff barriers, agricultural, manufacturing and services, and also to help investments from one country to other country. NAFTA అనేది అమెరికా, కెనడా, మెక్సికో మధ్య వచ్చిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అది 1st January 1994లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. అయితే అమెరికాకి, కెనడాకి మధ్య 1989 నుంచి కూడా ఫ్రీ ట్రేడ్ అనేది ఉండేది. అయితే నాఫ్టా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మార్కెట్గా, ఫ్రీ ట్రేడ్ మార్కెట్గా ఆవిర్భవించింది. తర్వాత ఈ కంబైన్డ్ ఎకానమీస్ కలిసి, ఈ మూడు దేశాలు కలిసి $6 trillion ఎకానమీ అండ్ 365 మిలియన్ల పీపుల్ని ఇది ప్రభావితం చేశాయన్నమాట. సో నాఫ్టా అనేది ట్రేడ్ బారియర్స్, వాణిజ్య అడ్డంకులను ఆపడం కోసం, దేనిలో అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ రిస్ట్రిక్షన్స్ తగ్గించడం కోసం, దీనికోసం నాఫ్టా ఉంది. జస్ట్ రిమెంబర్ వాట్ ఈజ్ నాఫ్టా అండ్ వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ నాఫ్టా. వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ నాఫ్టా? నెంబర్ 1, టారిఫ్ ఎలిమినేషన్ ఫర్ క్వాలిఫైయింగ్ ప్రోడక్ట్స్. కొన్ని ప్రోడక్ట్స్కి టారిఫ్ ఎలిమినేషన్. నెంబర్ 2, ఎలిమినేషన్ ఆఫ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ కాకుండా ఇతర బ్యారియర్స్ ఉంటాయి కదా, శానిటరీ, ఫైటో శానిటరీ, ఎన్విరాన్మెంటల్ అండ్ అదర్ ఇష్యూస్, వీటన్నిటిని ఎలిమినేట్ చేయడం. మూడోది, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్. థర్డ్ పాయింట్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్. ఫోర్త్ పాయింట్ ఈజ్ టారిఫ్ రిడక్షన్ ఫర్ మోటార్ వెహికల్స్. టారిఫ్ రిడక్షన్ ఫర్ మోటార్ వెహికల్స్. ఐదోది, ఎక్స్పాండెడ్ టెలికమ్యూనికేషన్స్ ట్రేడ్. 6, రెడ్యూస్ టెక్స్టైల్ అండ్ అప్రెల్ బ్యారియర్స్. టెక్స్టైల్ అండ్ అప్రెల్లో కూడా బ్యారియర్స్ రెడ్యూస్ చేయడం. ఎక్స్పాండెడ్ ట్రేడ్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెంచడం. ఫినాన్షియల్ సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయడం, ట్రేడ్ ఇన్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఇంక్రీజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఐపీఆర్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఇంక్రీజ్ చేయడం, ప్రొటెక్షన్. సో ఇట్లా there were many provisions in NAFTA. In the same way, one key provision in the NAFTA provided that national goods status should be given to all the products imported from one another. చాలా ప్రోడక్ట్స్కి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇంపోర్ట్ అవుతుంటే నేషనల్ గూడ్స్ స్టేటస్ ఇవ్వాలి. అంటే యాజ్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ దర్ ఓన్ నేషన్. అంటే నాఫ్టా కంట్రీస్లో ఎక్కడైనా నేషనల్ గూడ్స్ స్టేటస్ ఇవ్వాలన్నమాట. నో స్టేట్, province or local governments shall impose more taxes or tariffs. No state, province or local governments shall impose more taxes or tariffs on the goods produced in the NAFTA countries. అంటే ఏ స్టేటు, ఏ లోకల్ బాడీ కూడా ఎక్స్ట్రా ట్యాక్స్లు వేయకూడదు, నేషనల్ గుడ్స్ స్టేటస్ ఇవ్వాలన్నమాట. దెన్ దిస్ NAFTA now is going to be transformed into USMCA. What is this USMCA? యునైటెడ్ స్టేట్స్ మెక్సికో కెనడా అగ్రిమెంట్. యుఎస్ఎంసీఏ అంటే యుఎస్ మెక్సికో కెనడా అగ్రిమెంట్. యాక్చువల్గా యుఎస్ఎంసీఏ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ రాటిఫైడ్ బై ఆల్ ద 3 countries. USMCA is also called as NAFTA 2.0. When Trump is in 2016, when Trump is contesting for American presidential elections, one of his campaign points is, according to him, NAFTA is the worst trade deal in the American history. అమెరికన్ చరిత్రలో నాఫ్టా ఇస్ ద వర్స్ట్ ట్రేడ్ డీల్ అని చెప్పారు. ఇఫ్ హీ బికమ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయితే ఆ ట్రేడ్ డీల్ మారుస్తారని కూడా చెప్పారు. సో యాజ్ హీ ప్రామిస్డ్, నౌ మెక్సికో అప్రూవ్డ్ USMCA
America approved USMCA, and now Canada, we are waiting for Canada's approval anamata. All the three countries should ratify USMCA. Then only USMCA will come into force. As on date, NAFTA is in force. ఈ రోజు కూడా నాఫ్టానే ఫోర్స్లో ఉంది, ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. యుఎస్ఎంసీఏ ఇంకా రాలేదు, ఎందుకంటే కెనడా ఇంకా దాన్ని రాటిఫై చేయలేదు. తొందరలో కెనడా రాటిఫై చేశాక యుఎస్ఎంసీఏ నాఫ్టా స్థానంలో వస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as నాఫ్టా 2.0. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రమ్ నాఫ్టా అండ్ యుఎస్ఎంసీఏ? అసలు నాఫ్టాకి యుఎస్ఎంసీఏకి తేడా ఏంటి? వాట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ నాఫ్టా? నాఫ్టా నుంచి ఏం మార్పు రాబోతుంది? దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. యుఎస్ఎంసీఏ, ఫస్ట్ థింగ్, automobiles must have 75% of their components, automobile components, manufactured in Mexico, Canada or America to qualify for zero tariff. ఏదైనా ఆటోమొబైల్స్కి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విత్ ఇన్ యుఎస్ఎంసీఏ కంట్రీస్లో, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడాలో జీరో టారిఫ్లో రావాలి అంటే ఆ ఆటోమొబైల్ కాంపనెంట్స్లో 75% యుఎస్లో కానీ, మెక్సికోలో కానీ, కెనడాలో కానీ మ్యానుఫ్యాక్చర్ అయి ఉండాలి. That means it's going to help automobile sector in US. Second point, labor provisions. అంటే those who are involving in working in automobile sector, ఆటోమొబైల్ కాంపనెంట్స్కి వీటన్నిటికీ ఎప్పుడు టారిఫ్స్ తగ్గిస్తారంటే, ఇఫ్ ద వర్కర్స్ ఆర్ పెయిడ్ నాట్ లెస్ దాన్ $16 per hour. ఆటోమొబైల్ సెక్టర్లో 40 to 45% మంది చేసే వర్కర్స్కి కనీసం $16 ఒక్కొక్క గంటకి ఇస్తేనే అప్పుడు మాత్రమే ఆటోమొబైల్ సెక్టర్స్కి యుఎస్ఎంసీఏలో తక్కువ టారిఫ్స్ ఉంటాయి. తర్వాత యుఎస్ చిరకాల కోరిక, ద లాంగ్ టర్మ్ డ్రీమ్ ఆఫ్ యుఎస్ ఈస్ టు గెట్ డైరీ ప్రొడక్ట్స్ యాక్సెస్ టు కెనడియన్ మార్కెట్స్ అనమాట. యుఎస్ డైరీ ప్రొడక్ట్స్ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు కెనడియన్ మార్కెట్స్ వితౌట్ ఎనీ హీకప్స్. నౌ ఇట్స్ ఆల్సో ట్రంప్ డ్రీమ్ కూడా అది. నౌ యుఎస్ గాట్ కెనడా to open up its dairy markets to US farmers. US got Canada to open up its dairy markets to US farmers. Even this is a big issue. And IPRs and digital trade. In NAFTA, original NAFTAలో digital trade గురించి ఎక్కువ లేదు. But in USMCA, digital trade is a main priority. So even in this, America has an edge. దీనిలో కూడా అమెరికాకు ఒక ఎడ్జ్ ఉందన్నమాట. తర్వాత ఫైనలీ ఐపీఆర్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దానిలో ఎర్లియర్ ఇన్ నాఫ్టా ద కాపీ రైట్స్ ఆఫ్ ఎన్ ఆథర్ గోస్ బియాండ్ 50 years ఆఫ్ హిజ్ లైఫ్ టైమ్. అంటే ఒక ఆథర్ లైఫ్ టైం తర్వాత 50 సంవత్సరాలు కాపీ రైట్స్ ఉంటాయి. నౌ ఇట్ వాజ్ ఇంక్రీజ్ టు 70 years. బట్ అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఐపీఆర్స్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మాస్యూటికల్స్, పర్టికులర్లీ పేటెంట్ రైట్స్, ఈవెన్ అండర్ యుఎస్ఎంసీఏ. ఇంకా కూడా అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పేటెంట్స్ విషయంలో యుఎస్ఎంసీఏలో హ్యాపీగా లేవు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సన్సెట్ క్లాస్ మీన్స్ ఆఫ్టర్ 16 years దిస్ యుఎస్ఎంసీఏ విల్ బి ల్యాప్స్డ్. ఇంకా ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డీల్ టు బి కంటిన్యూడ్, ఇట్ షుడ్ బి రీనెగోషియేటెడ్. 16 సంవత్సరాల తర్వాత ఈ యుఎస్ఎంసీఏ ల్యాప్స్ అయిపోద్ది, ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట. ఇంకా డీల్ కావాలంటే మళ్ళీ రీనెగోషియేట్ చేసుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యుఎస్ఎంసీఏ. ఇవన్నీ కూడా యుఎస్ఎంసీఏలో భాగాలు. కమింగ్ టు కంపేర్ టు నాఫ్టా, యుఎస్ఎంసీఏ ఇంక్రీజెస్ ఎన్విరాన్మెంటల్ అండ్ వర్కింగ్ రెగ్యులేషన్స్ and also USMCA incentivizes more domestic production of cars and trucks. అంటే ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ రెగ్యులేషన్స్ యుఎస్ఎంసీఏలో ఎక్కువ ఉన్నాయి నాఫ్టాతో పోలిస్తే. అదేవిధంగా ఆ ప్రాంతంలో అంటే యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో ప్రాంతంలో ఆటోమొబైల్స్ కానీ లేకపోతే కార్స్, ట్రక్స్ ఇలా ఏవైనా సరే స్వదేశంగా అంటే ఆ ప్రాంతంలో యుఎస్ఎంసీఏ ప్రాంతంలో తయారు చేసిన వాటికే ప్రాతినిధ్యం ఇస్తున్నారు, దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. అండ్ ఈ అగ్రిమెంట్ వల్ల ఐపీఆర్స్ కూడా బాగా ప్రొటెక్ట్ అవుతున్నాయి ఈ కొత్త దాని వల్ల. అండ్ అమెరికన్ బిజినెసెస్ బాగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాఫ్టా. నౌ నాఫ్టా 2.0 or USMCA is an updated version of 25 years old NAFTA, and it is going to have a very big boon for particularly American industry. Let's wait how Mexico and Canada will face the heat from USMCA.